రామ్మోహన్ రావు గారు, మొదటగా మీతో ప్రారంభిస్తారు. రామ్మోహన్ రావు గారు, ఎట్లా తీసుకోవాలండి? కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిధులు, బడ్జెట్ కేటాయింపులు చేయకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు అన్నట్టుగా బడ్జెట్ను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇచ్చినటువంటి అంశాలలో రైతులకు ప్రధానంగా 73,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. తర్వాత పంచాయతీరాజ్ రంగానికి 30,000 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్కు 17,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం కేవలం 9,000 కోట్ల రూపాయలు కేటాయించింది. చాలా వరకు వ్యత్యాసాలు అనేటటువంటిది ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలపైన పూర్తి దృష్టి సారించినట్టు బడ్జెట్ వివరణలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. రామ్మోహన్ రావు గారు, ఎట్లా తీసుకోవాలండి ఇది? శ్రీశైలం గారు, మీకు వినోద్ కుమార్ గారికి నమస్కారం. మొదటగా బడ్జెట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, బడ్జెట్ అంకెల లెక్కలు కావు, కేవలం కాగితాల మీద లెక్కలు కావు. రాజపల్లి విశ్వనాథ్ శాస్త్రి గారు అన్నట్టు ఆ కాగితాల వెనుక జీవితాలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వం నడవాలంటే, ప్రభుత్వంలో ఎన్నో కార్యకలాపాలు జరగాలంటే బడ్జెట్ ముఖ్యమైనది. కానీ ఇవాళ మనకు ఎప్పుడు కూడా అధికార పక్షం ఎప్పుడు అద్భుతంగా ఉన్న బడ్జెట్, ఇది చాలా మంచి బడ్జెట్ అని కోరుకుంటుంటది. ఇటుపక్క ప్రతిపక్షం వెంటనే అంకెలుగా అంటుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షం అదే మాట్లాడుతుంటారు. కామన్ డైలాగ్స్ ప్రతి ప్రభుత్వం. నేనేమంటున్నానంటే, దీన్ని అట్లా గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. ఈ బడ్జెట్ అంతా ట్రాష్ అనేది అబద్ధమే. బడ్జెట్ అద్భుతంగా ఉన్నదంటే అంతకన్నా అబద్ధం. నేనేమంటున్నాను, పోయిన సంవత్సరం బడ్జెట్ కు ఈ సంవత్సరం బడ్జెట్ కు వ్యత్యాసాలు మనకు కనపడుతుంటాయి. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారగానే, అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. కానీ పార్టీల ప్రియారిటీస్ బట్టి రామ్మోహన్ రావు గారు, అంటే గత ప్రభుత్వం వ్యవస్థీకృతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేసింది. ఈ ప్రభుత్వం వ్యక్తులు, ప్రజలు, వివిధ వర్గాలను టార్గెట్ గానే బడ్జెట్ అనేది ప్రతిపాదించింది. దాన్ని ఒక అంటే ఎనలిస్టులు కూడా దాన్ని అబ్జర్వ్ చేశారండి. కరెక్టే కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే, నిన్నటి దాకా మనకు గాడిద గుట్టిచ్చింది, ప్రసక్తి చర్చగా నేను చెప్తున్నాను. గాడిద గుట్టిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమి రాలేదు వాళ్ళు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు నేను మొత్తం థరో అయిన బడ్జెట్ మొత్తం నా చేతుల ఫింగర్ ట్రిప్స్ మీద ఉన్నాయి. నేనేమంటున్నానంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి పోయిన సంవత్సరం మొన్న ఈ 4 నెలల బడ్జెట్ చూడండి, అంతకు ముందు సంవత్సరం చూడండి, మీకు రావాల్సిన 14,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే హక్కుగా మనకు పన్నుల వాటా వస్తుంది. రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయి 14,000 కోట్ల బదులు 7,000 కోట్లు కూడా 6,090 కోట్లు వచ్చినాయి అని అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈసారి కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లు చూపిస్తున్నారు కదా. ఎక్కడి నుంచి వస్తాయి ఇవంటున్నాను నేను. గాడిద గుడ్డే ఇచ్చింది కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? పనుల వాటా సరిగ్గా ఇవ్వలేదు పోయిన సంవత్సరం, ఈ మిగతా వాటా సరిగ్గా ఇవ్వలేదు. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ మొత్తం లెక్కలలో ఒకసారి శ్రీశైలం గారు 2,92,000 రాష్ట్ర 2,000 అందరూ గత ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుంది. ఇలా వచ్చే వరకల్లా 20 నుంచి 25%, 30% కోత విధిస్తుంది. ఈ బడ్జెట్ పూర్తిగా సహకారం కాదు. ఎప్పుడు కూడా ఏ బడ్జెట్ కూడా, ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా కాలేదు. ఇక్కడ కూడా 2,40,000 కోట్ల రూపాయలు అసలైన బడ్జెట్ అనుకుందాం కోసేపటికి. అందులో 1,38,000 కోట్ల రూపాయలు మాత్రమే పన్నుల ఆదాయం అంచనా వేస్తున్నారు. అంత కూడా రాదంటున్నాను నేను. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, అంకెలు చూస్తే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఉదాహరణకు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఇక్కడి నుంచి వస్తానండి. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించారంటే 73 కాదు, 72,690 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఒక్క రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కావాలి కదా. కానీ రుణమాఫీకి మొదటిదాకా చెప్పిన లెక్కలు ఏంటిది, ఇవాళ చెప్తున్నది ఏంటి? రుణమాఫీకి కేవలం వాళ్ళు 16,000 కోట్ల రూపాయలు లెక్కలు పెడుతున్నారు ఇప్పుడు ఈ బడ్జెట్ లో. అంటే 6,000 కోట్లు అయిపోయినాయి, 16 అట్లే 21,000 కోట్లు దాటరు కదా. రెండవది, మీరు వ్యవసాయానికి కేటాయించిన ఘనంగా అనిపించినా ఇందులో 4-5 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో రుణమాఫీ, అంటే 2 సార్లు 3 సార్లు చేస్తారు అనుకుంది. రెండవది 15,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా కావాలి కదా. ఏది పాత లెక్కలు అట్లేదు, పాత లెక్కలు పెడితే 22,000 కోట్ల రూపాయలు కావాలి. ఏది 15,000 కోట్ల రూపాయలు, 5,000 కారుకు 5,000 ఇస్తే, పంటకు 5,000 ఇస్తేనే 15,000 కోట్లు అయినప్పుడు 7,000 ఇస్తున్నారు కదా. దానిలో షరతులు వర్తిస్తాయి కనుక 5 ఎకరాలకు 8 ఎకరాలు పరిమితం చేస్తారు అనుకుంటే కూడా 15,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే 31, 15, 46,000 కోట్ల రూపాయలు రెండింటికే పోయినాక ఈ వ్యవసాయ రంగానికి మిగిలింది ఏంటి? కానీ వ్యవసాయ రంగం మీకు 2-3 హామీలు ఇచ్చారు వీళ్ళు. ఒకటి 500 రూపాయలు పంట బోనస్, ఏదైతే వరికి ధాన్యానికి బోనస్ అన్న దాన్ని సన్న వడ్లకు పరిమితం చేస్తామని స్పష్టంగా చెప్పారు. అప్పుడే మళ్ళీ హామీలు అప్పుడు, కానీ ఇప్పుడు సన్న వడ్లకు అంటున్నారు. కానీ అది చూసుకుంటే ఏమైందంటే అది కొంత ఉంటది. 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు. అది ఎక్కడ పోయిందో తెలియదు కదా మనకైతే.
అందుకని 72,000 కోట్ల రూపాయలు సినిమా భాగం రెండింటికి పంచాయతీరాజ్ వ్యవస్థకి, గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్కి దాదాపు 30,000 కోట్ల రూపాయలు, ఇదొక 72,000 కలిపి 1,00,000 కోట్లు ఈ రెండింటికే ఉన్నాయి, కాదట్లేదు. కానీ మిగతా పద్ధతులనే శ్రీశైలం గారు మనకు చారణ కోడికి పాలన మసాలా, ఉద్యోగుల జీత పత్రాలు వీటికే పోతాయి. విద్యారంగానికి కేటాయించిన టీచర్ల జీతాలు వేలాది మంది టీచర్లు ఉన్నారు, 60,000 మంది టీచర్లు ఉన్నారు, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా. విద్యారంగం వైద్య రంగానికి కేటాయింపులు చూసుకుంటే అక్కడికక్కడ హల్లికల్లి సున్నా కొత్తగా హాస్పిటల్ కట్టేది ఉండదు, కొత్తగా ఏం చేసింది. ఒక్కటి పాజిటివ్ ఆలోచించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నం, కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలో ఎంత ప్రయత్నం చేసిండో కేంద్ర ప్రభుత్వం సఖ్యత కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారిని 12 సార్లు కలిసిండు, మంత్రులను 18 సార్లు కలిసిండు. కానీ వాళ్ళు ఇవన్నీ కలిసిన తర్వాత కూడా పక్షపాతం చూపెట్టారు. తెలంగాణ ప్రియంగా గాడిద గుడ్డే ఇచ్చినట్టు ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళు, నేను ఒక మాట అంటున్నాను, పోయినసారి ఏదైతే మధ్యంతర బడ్జెట్ అర్హత బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, దానికంటే ఓ 10,000 కోట్లు తక్కువ అయితే అనుకున్నాను నేను. కానీ మొన్నటి అర్హత బడ్జెట్ కు దీన్ని చూసిన 10,000 కోట్లు ఎక్కువ చూపెడుతున్నారు. అంటే రాబడులు ఎక్కువ చూపెడుతున్నారు, ఖర్చు తక్కువ చూపెడుతున్నారు. అందుకని ఇవన్నీ ఏమవుతుందంటే రేపు అంతిమంగా జరిగేది అన్ని శాఖలకు కోతలు విధించకుండా ఈ బడ్జెట్ ముందర పడదు. నేను వీళ్ళే కాదు రామన్ రావు గారు మళ్ళీ వస్తానండి, ఐ కమ్ టు యు అగైన్.